డైట్, లైఫ్ స్టైల్, స్ట్రెస్, ఇమ్యూనిటీని మీరు సర్దిద్దుకోవాలి. సాత్విక్ డైట్ ఎక్కువగా ఫాలో అవ్వాలి. రెగ్యులర్ చెకప్స్ చేసుకోవాలి. మీ హార్ట్ కండిషన్, సిటీ యాంజియోగ్రామ్ లాంటి నాన్ ఇన్వెసివ్ టెస్ట్లు చేయించుకోండి. సిటీ యాంజియోగ్రామ్లో మీ హార్ట్లో ఎక్కడెక్కడ బ్లడ్ వెజల్స్ నేరో అయ్యాయి, ఎక్కడ బ్లాకేజెస్ ఉన్నాయో ఎలాంటి డ్యామేజ్ అవ్వకుండా చేయొచ్చు. అదే యాంజియోగ్రామ్లో మీకు బ్లడ్ వెజల్స్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. సో సిటీ యాంజియోగ్రామ్ చేయించుకోండి. ఫంక్షనల్ మెడిసిన్ స్పెషలిస్టులు, న్యాచురోపతి డాక్టర్స్ని కానీ, లేకపోతే ఎవరైతే డైట్, లైఫ్ స్టైల్ మీద ఎక్కువగా ఫోకస్ చేసి సెంట్రిక్గా ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారో ఆ డాక్టర్స్ని కలవండి. కొంచెం ప్రొయాక్టివ్గా ఉండండి. ఎందుకంటే వంశపరంపరంగా కూడా చాలామంది చూసుకుంటే తల్లిదండ్రుల్లో హార్ట్ అటాక్ ఉందనుకో పిల్లలకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే జెనెటికల్గానే వాళ్ళ బాడీలో మెటబాలిజంలో డిఫెక్ట్స్ ఉండడం వల్ల కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు. 30s, 40s నుంచి కొంచెం ప్రొయాక్టివ్నెస్ అనేది వహించాలి. మీరు ఒకసారి డాక్టర్ని సంప్రదించి డైట్, లైఫ్ స్టైల్లో ఎలాంటి తప్పులు జరుగుతున్నాయో అవన్నీ కరెక్ట్ చేసుకోండి. మీ బాడీలో ఉన్న ఏదైతే ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ ఉన్నాయో అవన్నీ కరెక్ట్ చేసుకోండి. మీకు హార్ట్ పరంగా ఒక చిన్న చిట్కా చెప్తాను. ఇవన్నీ పాటిస్తూనే నాడీ యోగాలో ఈ ట్యాపింగ్ థెరపీ చేసుకోవాలి. సో మీరు హార్ట్ అటాక్ లక్షణాలు చూసుకుంటే చాలామందికి చేతుల్లో ఇలా రేడియేటింగ్ పెయిన్స్ వస్తున్నా కూడా అది హార్ట్ అటాక్కి మనకి ఇచ్చే వార్నింగ్ సిమ్టమ్గానే చెప్పొచ్చు. అది లెఫ్ట్ హ్యాండ్లో రావచ్చు, రైట్ హ్యాండ్లో కూడా రావచ్చు. సో ఇలా ఇక్కడ హార్ట్కి సంబంధించిన నాడి ఇక్కడ నుంచి పాస్ అవుతుంది కాబట్టి మనకి ఇందులో ఎక్కడైనా రేడియేటింగ్ పెయిన్స్ రావచ్చు. సో వచ్చాక కాదండి, రాకుండా ఉండడానికి ఏం చేయాలి? రోజు మనం ఇక్కడ పెరికార్డియం 6 అనే ఒక పాయింట్ ఉంది. ఈ 3 ఫింగర్స్ ఇక్కడ క్రీజ్ నుంచి ఈ 3 ఫింగర్స్ని మనం ఇలా పెట్టుకొని ఈ మిడిల్ పాయింట్ ఏదైతే ఉందో ఇది పెరికార్డియం 6 అంటారు. సో ఇలా పెట్టుకొని రోజు ఒక 2 minutes దీన్ని ప్రెస్ చేసుకోండి. దీనివల్ల హార్ట్ రేట్ మెయింటైన్ అవుతుంది. పెరికార్డియం 6 ఈ ప్రెషర్ పాయింట్ని రెగ్యులర్గా మీరు స్టిమ్యులేట్ చేయడం వల్ల హార్ట్ రేటు, బ్లడ్ ప్రెషర్ ఇవన్నీ చాలా పర్ఫెక్ట్గా మెయింటైన్ అవుతున్నాయి అని చెప్పేసి ఆల్రెడీ పబ్లిష్డ్ జర్నల్స్ ఉన్నాయి. అలాగే ట్యాపింగ్ థెరపీ చూసుకుంటే ఇక్కడ ప్రెషర్ పాయింట్ వచ్చాక ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ చాలా కీలకమైన నాడులు, జంక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ చంకలో కూడా ఇలా ట్యాప్ చేసుకోండి. సో బోత్ సైడ్స్ ఇది ఒక రకమైన మినీ సిపిఆర్. ఎందుకంటే మీకు హార్ట్లో సడన్గా ఎనర్జీ బ్లాకేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ స్పాజమ్స్ ఎంబడే రిలీజ్ అయ్యి మళ్ళీ బ్లడ్ ఫ్లో అనేది నార్మల్గా వచ్చేస్తూ ఉంది. అలా డే టు డే పొద్దున ఒక 10 minutes మనము రోజు ఈ ట్యాపింగ్ థెరపీ అనేది మనం చేసుకుంటూ ఉంటే హార్ట్లో ఎప్పటికప్పుడు ఎనర్జీ బ్లాక్స్, బ్లడ్ సర్క్యులేషన్ ఉన్న బ్లాక్స్ కూడా, ఎందుకంటే 50% హార్ట్ అటాక్ కేసెస్లో వాళ్ళకి కొలెస్ట్రాల్ ఉండదు, ట్రైగ్లిసరైడ్ ఉండదు. ఓన్లీ ఇన్ఫ్లమేషన్ వల్ల లేదా ఎనర్జీ బ్లాక్స్ వల్లనే అవుతూ ఉన్నాయి. సో ఇన్ఫ్లమేషన్ ఆబ్వియస్లీ డైట్ ఇవన్నీ కూడా, కొలెస్ట్రాల్ ఇవన్నీ కూడా మనం డైట్తోనే మాడిఫికేషన్ చేసుకొని దాన్ని కరెక్ట్ చేసుకోవాలి రూట్ నుంచి.